బావమరిది కదా సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ పంతులు గారు ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో మరోసారి అడగండి సార్. వీడమ్మ కొడుకు మాట ఎవరు వీడుకో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలియదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నా వాయింపుడేగా. రే కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట్రా. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శార్థంలో పటేదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? ఎమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్ నేను చెప్తాగా. ఓయ్, మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, నేను వెళ్ళేది మాజీ మంత్రిగా తద్దినానికి. సరే అయిపోయి నీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను. బైక్ స్టార్ట్ చేసుకోవాలి. అయిపోతుంటే నేను ఇక్కడ ఉన్నానంటే అమ్మ నాయను. ఒరే అబ్బాయి అబ్బాయి, పంతులు ఏంటి ముట్టేసుకుంటా? లేడీస్. వీళ్ళు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదంటయా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండా? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అర్థమైన ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడు నీకు ఫ్రెండ్ కాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. నీ అమ్మ కొడుకు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వాళ్ళు ఉన్నారు. మా బావమది నా కంటకట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కంటాం నిన్ను పోలీసు వాళ్ళకి అప్పచెప్తా. పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాను చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీరు చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ, ఇదో పెద్ద చీడ పేడ, హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. చూడరా చూడరా లుక్రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. అబ్బా ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు Ruth.
రోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని. ఏంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు. లాభం లేదు, ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటకు రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఎస్, ఇది మీ రోజా పువ్వు, కింద పడింది. థ్యాంక్ యూ. విచ్చే ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబ్బులు తక్కువ కుట్టారని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి. నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా చంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్న అంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ క్యా హై, ఇतना డిఫరెన్స్ కైసా హై అని హిందీలో అడుగుతాను రండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం, సరేనా? పొట్టిది తడబడుతుంది. నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా, నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళాను. జిప్పు చెప్పాడు. అబ్బే, ప్యాంటు జిప్పు కాదు, బ్యాగ్ జిప్. బ్యాగ్ జిప్పా? ముద్దులు తిని సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా, జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మేము ఇద్దరం నిర్ణయించుకున్నాం, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోవటం దీనికి మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం. దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. నిజమా? అవునే. మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని, మా కాజాలు పెళ్లి కూతురాయని. ఏం చెల్లమ్మా, ఎలా ఉంది హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటే నీ భయం వేస్తుందన్నయ్యా. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు టీస్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నాన్న అల్లరి చేస్తున్నారు. ఏరా, మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్య, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిల్ పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు జోబులో పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వెనకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రేయ్, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి? అన్ని ఛానళ్ళకి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళైందిరా? 3 years అయిందిరా. ఈ 3 years లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా, బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కరికి. ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. ఛా, అరే పోరా. నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రేయ్, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా, వాళ్ళకి నేను నచ్చాను. రేయ్,
నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా. నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. వచ్చిందమ్మో లుక్కు, జర పక్కకు వచ్చి ఇస్తులు ఇస్తే అబ్బబోయమలకు. కళ్ళకొస్తే కమ్మని పాట, ఒళ్ళకొస్తే తీయని ఆట, చూపెద్దామా అత్తులు ఇప్పుతా. చీపి చీపి చక్కెర కేళి వంపు సంతులకు వ్యాలి మోగిద్దామా డోలు సన్నాయి. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. వచ్చిందమ్మో లుక్కు, జర పక్కకు వచ్చి ఇస్తులు ఇస్తే అబ్బబోయమలకు. చంకిలున్న చోళి చిందులు వేసి ఆడిందమ్మో ఆడేదామా హోళీ. ఆడి పాడి తుళ్ళి రోజు పండుగ స్వర్గం అయ్యిందమ్మో చేసేదామా జాలే. హాయి అంచులు దాటి బిళ్ళాలో ఏలు కోర చక్కని జాగా. వేడి వేడి వేడుక వేళ అన్నీ చిన్నల సరదా తీరా కల్లోనంగా కాపురం ఉన్నామా. కళ్ళలోని కైపు చూపులు పెంచనమ్మ కొంటె కొరికెలు బయట దాచి చూసొట్టకు. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. మాడమేకు మన్మథ పెంచబోకు నాలో బాధ నింగినున్న నిండు చంద్రమా. దొంగ చూపులు చూసి నవ్వుకు దూర పండు దాసి ఉంచకు సాగి కోర తీయ తీయగా. ఏడు రంగుల హంగు పొంగుల గుర్తులన్నీ దాచి ఉంచుకుంది పుర్రె పనీకు భాగమా. దేవలోక రంభవే సాటి లేని జానవే రాజస్థాన రావే జవానే. వచ్చిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. కళ్ళకొస్తే కమ్మని పాట, ఒళ్ళోకొస్తే తీయని ఆట, చదివేద్దామా హద్దులు ఇప్పుతా. తీపి తీపి చక్కెరకెళ్ళి వంపు సంపుల అరకు వ్యాలి మోగిద్దామా డోలు సన్నాయి. ఎక్కిందమ్మో కిక్కు, అరే జబర్దస్త్ అందం చూస్తే వచ్చిందమ్మో చిక్కు. దేనికైనా అదృష్టం ఉండాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి కాకుండానే ఏకాంతంగా ప్రేమించే అదృష్టం దక్కినందుకు. అబ్బా, ఎప్పుడు చూసినా రొటీన్ డైలాగులే, కొత్త మాటలు చెప్పొచ్చుగా. ఓకే, రొటీన్ లో కట్. ఇప్పుడు నేను వెరైటీగా ప్రేమిస్తాను. అదెలా? చూపులతో. అదెలాగో ముందు నువ్వే చేసి చూపించచ్చుగా. ఒకరినొకరు చూసుకోవటం కూడా రొటీనే. అయితే తీయగా ఉండే ప్రేమను ప్రేమించుకుందామా? తీయగా అంటే నాకు అర్థమైందిలే, అది కూడా పాతదే. ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే చెప్పొచ్చుగా. కొత్తగా అంటే కళ్ళు మూసుకో. మూసుకున్నాను. నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు. అలాగే.
రమ్మంటారా? ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం. నీ పేరు? సుజాత. నువ్వు ఎక్కడ ఉంటావు? కుక్కట్పల్లి ఏరియాలో. అబ్దుల్లా, సింతుల్లా. అదా అద్దదే, పదండి వెళదాం. నీ మొగుడు వస్తే? వాడేగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. సో ప్రాబ్లం ఏమి ఉండదంటావు? ఏం ఉండదు. పదా. మనడు బాగా ఆడతాడు అనుకుంటా. కావాల్సిందే వేసేవరా. అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. వెళ్ళి తమ్ముడు, నాకేం అభ్యంతరం లేదు. ఇది నీళ్ళే అనుకో. ముందు మందుకు 300 కొట్టు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపు తీసుకొస్తా నువ్వు కోరుకున్న బ్రాండ్. అవును, నువ్వు రెగ్యులర్ గా వాడే బ్రాండ్ ఏంటి? మొఘల్ మోనార్కా, మ్యాన్సన్ హౌసా, రాయల్ గారి ఛాలెంజా? రాయల్ గారి ఛాలెంజే బెటర్లే, మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు. అవును, ఈమెకు నువ్వు భర్తవా? అవును. ఉంచుకున్నవాడివా, పెళ్లి చేసుకున్నవాడివా? పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నవాడిని. ఏమేవ్, తమ్ముడికి మన పెళ్లి ఫోటోలు చూపించు. నీ భార్యకి నువ్వు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడివి, మరి ఇప్పుడు నీ భార్యకి నేనేమవుతాను? ఏమవుతావు? జస్ట్ కస్టమర్వి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటమే. వస్తూ వెళ్ళటం వద్దు. ఆ, నువ్వు వదిలేస్తే నీ భార్యని పర్మనెంట్ గా నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? దాని తల్లి నీకు అంతగా నచ్చిందా? నచ్చింది కాబట్టి. అయితే ఓ 1,00,000 రూపాయలు ఇవ్వు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం చేసిస్తా. నీ ఇష్టం వచ్చింది రాసుకో. నువ్వు నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టిన క్షణం నుండి నేను చచ్చేంత వరకు దాన్నే కాదు, నా పిల్లల్ని చూసుకోవడానికి కూడా రాను. ఏమేవ్, తమ్ముడు ఏమంటున్నాడో విన్నావా? ఏం తమ్ముడు, నేను చెప్పిన అగ్రిమెంట్ ఓకేనా? ఫు! లుచ్చా నా కొడుకు. నేను నీ తమ్ముడినైతే నీ భార్య నాకేమవుతుందా? ఏమవుతుంది? వదిన అన్న భార్య మరిదికి వదిలే కాదురా, తల్లి కూడా. పడిపోతావురా? లుచ్చా నా కొడుకా, లుచ్చా నా కొడుకా. రేయ్! ముందు కచ్చారో వీటితో పాటు మిమ్మల్ని కూడా చదువుతాను. వెళ్ళిపోండి. Get out! Out! పిల్లలతో బిజినెస్ చేస్తావురా? నిన్ను చంపేస్తాను. నిన్ను వదలను. పిల్లలతో బిజినెస్ చేస్తావు. ఏంటే ఎవడే నీకు భర్త? వీడి నీకు భర్తలాగా అవుతాడే? సిగ్గులేదు చెప్పుకోవడానికి? నీ జీవితాన్ని, నీ శీలాన్ని రోడ్డు మీద తాకట్టు పెట్టిన ఈ ముండమొప్పు వేదవ నీకు భర్తలాగా అవుతాడే? అందరి సమక్షంలో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని భార్యను దేవతలా పవిత్రంగా చూసుకునే మగాడే స్త్రీకి భర్త అయ్యేది. వాడిని వదలను. ఇదే క్షణం పట్టుకొచ్చి నీ కాలు మీద పడేస్తాను. ఏడవాడు. ఒరేయ్! ఆగరా! ఒరేయ్! ఆగరా! నా భర్తని చేయకండి. నువ్వు చించి కట్టు నిదానంగా అదే మాంటుంది. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నీ ఒక్క వేలే తీసుకెళ్తా. మళ్ళీ మారలేదని తెలిస్తే మాత్రం ఈసారి నీ తలే తీసుకెళ్తా. అమ్మా, దేవుడు రూపం దిద్ది ప్రాణం పోసిన మనిషికి జన్మనిచ్చే దేవతలు మీరు పవిత్రంగా ఉండాలనేది నేను కోరుకునేది. నా తప్పేమైనా ఉంటే క్షమించు. వస్తానమ్మా. ప్రేమికులందరికీ వందనం, అభివందనం. ప్రేమికుల రోజున ప్రేమాభివందనం. ప్రేమ జీవిత సమస్య ఏం కాదు, వయస్సు సమస్య. ఆ మైకం కాస్త దిగిపోతే అంత ట్రాష్ అంటాడు అనుభవసారి. నిజమే? ప్రేమకు కూడా రంగు రుచి ఉన్నాయి. ప్రేమ పడి లేచే కడలి తరంగం. సో లవ్ ఫస్ట్, కెరీర్ నెక్స్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది లవ్ ట్రాక్ లో ఉన్నారంటే దాని అట్రాక్షన్ అలాంటిది కదూ. అందరి గురించి సరేరా, నీ ప్రేమ సంగతి ఏంటి? అవును, నీ హార్ట్ బీట్ హార్ట్ గా ఇంతవరకు ఎవరితోనూ టచ్ కాలేదా ఏంట్రా? ఆ హాట్ టచ్ నా జీవితంలో ప్రవేశించబోయే స్వీట్ కోసం రిజర్వ్ చేసి ఉంచాను రా. అవును శివ, నీ లవర్ ఒంటరిగా అనీజీగా ఫీల్ అవుతుంది. చూడు. హలో,
గణేష్, నేను నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వు తొందరగా వచ్చేయచ్చు కదా. నాకు ఇక్కడ అంతా బోర్ కొడుతోంది. ప్లీజ్ తొందరగా వచ్చేయ్. సత్య, నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. సత్య, ఏమైంది? గణేష్ ఇంకా రాలేదా? వాడు ఎప్పుడు ఇంత ఇడియట్. ఫోన్ చేయకపోయా? చేశాను జగన్. హలో, 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 హలో గణేష్, హలో, హలో, హలో. నన్ను నమ్మించి మోసం చేశాడు. నా దగ్గరికి వస్తున్నట్టు నటించాడు. నన్ను మిస్ చేసి కొత్త ప్రేరాల దగ్గరికి వెళ్ళుంటాడు. నన్నెవరైనా మోసం చేస్తే నేను భరించలేను. ఏంటి